Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇక ఏపీలో పోలీస్ అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయి. వాళ్లే మళ్లీ సస్పెన్షన్ కు గురయ్యారు. అంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు పురంధేశ్వరి విజ్ఞప్తితోనే పోలీస్ అధికారులను మార్చారన్నారు. ఐపీఎస్ అధికారులతో టీడీపీ కుమ్మక్కైందన్న అంబటి టీడీపీని గెలిపించడానికి పోలీసులు పావులుగా మారారన్నారు. పోలీసుల కాల్ డేటా విశ్లేషిస్తే ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు, కానీ పోలింగ్ ప్రక్రియ సరిగ్గా జరగాలి అన్నారు అంబటి. ఇప్పటికైనా ఈసీ కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్నారు. అమరావతిలో సిట్ చీఫ్ వినీత్ ప్రిజ్లాల్ని కలిసి తమకున్న అభ్యంతరాలను వివరించింది వైసీపీ బృందం. ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. విఫలమైతే పర్వాలా, సరి చేసుకోవచ్చు. కొల్లుడైంది తెలుగుదేశం పార్టీతో. వారి దగ్గర బ్రైబ్స్ తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు. అంటే దాని అర్థం ఏంటి? కంచె చేను వేసినట్టు కదా. అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి. సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్పీతో మాట్లాడతాను, నా ప్రత్యర్థి ఉంటాడు, ఎస్పీతో మాట్లాడతాను. వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా, ఎవరైనా మేనేజ్ చేశారా, ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టించేందుకు అల్లరి మూకలను ప్రేరేపించారని మండిపడ్డారు మరో మంత్రి జోగి రమేష్. ఏపీలో వైసీపీ గెలవబోతుందన్న జోగి రమేష్ ఎన్నికల్లో గెలవలేమని చంద్రబాబు ఇలా చేశారని అన్నారు. ఇంత దుర్మార్గాలని ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ, దానికి ఆద్యుడైన చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. ఈరోజు ప్రజా తీర్పు రాబోతా ఉంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. విఫలమైతే పర్వాలా, సరి చేసుకోవచ్చు. కొల్లుడైంది తెలుగుదేశం పార్టీతో. వారి దగ్గర బ్రైబ్స్ తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు. అంటే దాని అర్థం ఏంటి? కంచె చేను వేసినట్టు కదా. అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి. సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్పీతో మాట్లాడతాను, నా ప్రత్యర్థి ఉంటాడు, ఎస్పీతో మాట్లాడతాను. వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా, ఎవరైనా మేనేజ్ చేశారా, ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విధ్వంసం సృష్టించేందుకు అల్లరి మూకలను ప్రేరేపించారని మండిపడ్డారు మరో మంత్రి జోగి రమేష్. ఏపీలో వైసీపీ గెలవబోతుందన్న జోగి రమేష్ ఎన్నికల్లో గెలవలేమని చంద్రబాబు ఇలా చేశారని అన్నారు. ఇంత దుర్మార్గాలని ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ, దానికి ఆద్యుడైన చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. ఈరోజు ప్రజా తీర్పు రాబోతా ఉంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.